మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఇది క్షమాపణకు సంబంధించినటువంటి ముద్దు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉంటుండగా పాపాత్మురాలైనటువంటి మరియ అనేటువంటి ఆ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి, తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యముగా మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడడానికి ముందు తన యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగించడానికి బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ఆయన్ని ముద్దు పెట్టుకొనుట ద్రోహానికి సాదృశ్యం.